అందరికీ గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. సభాపతిగా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం, నేడు అధికారిక ప్రకటన, అనంతరం బాధ్యతల స్వీకరణ, పదవి గౌరవానికి భంగం వాటిల్లకుండా వ్యవహరిస్తా అయ్యన్న పాత్రుడు. సభాపతి కుర్చీలో కూర్చోబెట్టే కార్యక్రమానికి జగన్ దూరం. కొలువుదీరిన కొత్త సభ 171 మంది సభ్యుల ప్రమాణం. తొలుత చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తర్వాత మంత్రులు, జగన్మోహన్ రెడ్డి. కొత్త శాసనసభ కొలువు తీరింది. 16వ అసెంబ్లీ సమావేశం తొలి రోజున 171 మంది సభ్యులతో ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. మరో ముగ్గురు ప్రమాణం చేయాల్సి ఉంది. శుక్రవారం ఉదయం 9:45 సభా కార్యక్రమాలు మొదలయ్యాయి. 9:46కు ప్రోటైమ్ స్పీకర్ బుచ్చయ్య చౌదరి సభాపతి స్థానంలో కూర్చొని సభ్యులతో ప్రమాణం చేయించడం ప్రారంభించారు. దండి, నాకు తెలిసి మూడు ప్రధాన వార్తాపత్రికల్లో బ్యానర్ వార్తలు అయితే ఇవే మూడిట్లోనూ. నిన్న అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. దానిలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారన్నమాట. యోగాతో ప్రపంచ శ్రేయస్సు. దైనందిక జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి. ప్రధాని మోదీ పిలుపు. శ్రీనగర్లో వేల మందితో కలిసి ఆసనాలు. ప్రధాని మోదీ ఆసనాలు వేశారంటండి. తక్కువ వ్యయం, త్వరిత ప్రయోజనం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో ఇదే సరైన వ్యూహం. సత్వరం పూర్తయి త్వరితగతిన ఉపయోగించే ప్రాజెక్టులు 3. వాటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. మొదటి ప్రాజెక్టుల నిర్మాణానికి 1.4 లక్షల కోట్ల అవసరం. శపథం నెరవేరి సగర్వంగా సభలోకి. కూటమి సభ్యుల హుందాతనం. నిజంగా అండి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆనాడు అవమానం జరిగిన తర్వాత ఇది గౌరవ సభ అయితే కాదు, గౌరవం అయితే లేదు ఇక్కడ, ఇది కౌరవులకు కొలువుదీరినటువంటి సభ, ఇలాంటి సభలో నేను ఉండను, మరలా ప్రజలు నన్ను ఆమోదిస్తే ముఖ్యమంత్రిగా మాత్రమే అడుగు పెడతానని శపథం చేశారండి. చంద్రన్న శపథం. ఆ శపథం ప్రకారం ఆయన వచ్చారు. బుడ్డిలో బొక్కింది ఎంతో. జగన్ దోపిడీకి మారుపేరైన మద్యం పాలసీ, దాన్ని రద్దు చేసి వ్యవస్థను చక్కదిద్దాల్సిందే. అవకతవకలు, అక్రమాలపై సమీక్ష అవసరం. కొత్త ప్రభుత్వం ముందు మందు సవాళ్ళు. అదేనండి, జే బ్రాండ్లు తొలగించాలని ఇలా రకరకాల కథనాలు రాసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి మద్యంలో చాలా అవకతవకలు చేశాడని, దానిపైన చాలా అవినీతి జరిగిందని, దానిపైన విచారణ కూడా జరపమని చెప్పినట్లు ఉన్నారు. బట్ దానిపైనే ఒక కథనం రాశారు ఈనాడు వాళ్ళు. శపథం నెరవేరి సగౌరవంగా సభలోకి. నిజం గెలిచింది, ప్రజాస్వామ్యం నిలిచింది. ఎక్స్లో నారా భువనేశ్వరి పోస్ట్. రైట్. ప్రమాణ స్వీకారాన్ని, తన యొక్క భర్త ప్రమాణ స్వీకారాన్ని టీవీ 9లో ఇంట్లో కూర్చొని హ్యాపీగా టీవీ చూస్తున్నటువంటి భువనేశ్వరి. రైట్. ఎవరో ఎమ్మెల్యే ఎలా వచ్చారేంటి? మత్స్యకారుడి వేషధారణలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. నరసాపురం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ శుక్రవారం అసెంబ్లీ వద్ద ప్రత్యేకంగా కనిపించారు. సందర్శకులు, వీడియో ప్రతినిధులు అందరూ ఎవరా ఎమ్మెల్యే అంటూ ఆయన గురించి గొనుక్కునే ప్రయత్నం అయితే చేశారు. రైట్. కూటమి సభ్యుల హుందాతనం. శాసనసభలో ఎమ్మెల్యే జగన్కు తగిన గౌరవం. ఆయన వాహనానికి అసెంబ్లీ ప్రాంగణం వరకు అనుమతి. మంత్రుల తర్వాత ప్రమాణం చేసే అవకాశం. మంత్రుల తర్వాత వెంటనే ప్రాధాన్యం ఇచ్చారండి ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి. వీళ్ళలాగా అవమానించాల. వీళ్ళ హుందాతనం ఎంత ఉందంటే, వీళ్ళని అవమానించినట్టు ఎక్కడో కారు పార్క్ చేసి ఇక్కడికి రావాలి, నడుచుకుంటూ రావాలి అన్నట్లుగా అవమానించకుండా సభా ప్రాంగణం వరకు కూడా ఆయన కారు వచ్చేలా అనుమతినిచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అనుమతినిచ్చి గౌరవం. యాక్చువల్గా ఆల్ఫాబెటికల్ ప్రకారం జే వచ్చేంత వరకు ఉండాలి ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అప్పుడు. బట్ అది కాకుండా మంత్రులందరూ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలతో కూడా ప్రమాణం చేయించారు కదా, అక్కడ జగన్ పేరు ముందు వచ్చేలా చేశారనమాట, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కాకుండా. అది సభా మర్యాద, ఆయనకి ఇచ్చినటువంటి హుందాతనం.
ఇది జీవితంలో మరుపురాని ఘట్టం. మంత్రి నారా లోకేష్. ఆకర్షణగా పవన్ కళ్యాణ్. బాలకృష్ణకు జత కలిసిన మరో హీరో. పవన్తో ఫోటోలు, షేక్ హ్యాండ్ కోసం పోటీ. తొలి రోజు సందడే సందడంట. ఓకే. కొలువుదీరిన కొత్త సభ. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 27న రామోజీరావు సంస్మరణ సభ. పేపర్ లీక్కు 10 ఏళ్లు జైలు, ₹1 కోటి వరకు జరిమానా కూడా. వ్యవస్థీకృత నేరస్తులైతే ఆస్తుల జప్తు, పరీక్ష ఖర్చు వసూలు. అమల్లోకి పేపర్ లీకేజీల నిరోధక చట్టం 21 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం నోటిఫికేషన్ జారీ. తక్కువ వ్యయం త్వరిత ప్రయోజనం అంట. స్వచ్ఛాంధ్రలో అవినీతి కంపు. డస్ట్బిన్లు, ట్రైసైకిళ్లు, ఈ ఆటోల కొనుగోలులో అసమర్థీయ సంస్థలకే కాంట్రాక్టులు. వైకాపా పెద్దలు, అధికారుల జేబుల్లోకి భారీగా కమిషన్లు. గత 5 ఏళ్ల కొనుగోళ్లపై విచారణ జరిపితే భాగోతం వెలుగులోకి. ఒకటేంట్లండి, అన్ని రంగాల్లోనూ వాళ్ళ యొక్క అవినీతి అయితే ఉంది. చూడాలి. కొడాలి నానిపై కేసు నమోదు. బెదిరించి రాజీనామా చేయించారని మాజీ వాలంటీర్ల ఫిర్యాదు. వైకాపాకు చెందిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అంటే నాని, ఆయన అనుచరులు తమను బెదిరించి ఎన్నికల ముందు రాజీనామాలు చేయించారంటూ 20 మంది మాజీ వాలంటీర్లు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొడాలి నానితో పాటు వైకాపా నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, గార్ల సీను, కఠారి శేషుకుమార్, కుర్మారాజుపై గుడివాడ 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు అయిందంటండి, దోలు తీరిపోయింది. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం సిద్ధం. జూలై 1న విడుదల. 5 ఏళ్ల జగన్ ప్రభుత్వ నిర్వాకం ప్రజల ముందుకు. శ్వేతపత్రం వస్తుందండి. దాంతో అవినీతి కొద్దిగా అయితే బయటపడుతుంది. 3 మార్గాలు, డబుల్ లైన్లతోనే అమరావతికి న్యాయం. 56 కిలోమీటర్ల సింగిల్ లైన్తో జరిగేదేంటి? 7 ఏళ్ల కిందటే 106 కిలోమీటర్లకు డిపిఆర్ సిద్ధం. మొత్తం ప్రాజెక్టుకు ఇప్పుడే భూసేకరణ చేయాలి. సీఎం చంద్రబాబు జోక్యంతోనే ఇదంతా సాధ్యం. ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి సోదాలు. ఉప ముఖ్యమంత్రిని కలిసిన డీజీపీ. ఓకే. డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారంటండి. ఇవి ఈనాడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఒకసారి సాక్షిలో చూద్దాం. సాక్షిలో కూడా నాకు తెలిసి అదే రాసి ఉండాలి అసెంబ్లీ గురించి. స్పెషలిస్ట్ వైద్యానికి మంగళం లేదు, పెంగళం లేదు, వీళ్ళు రాసేదంతా మంగళమే. ఓకే. సాక్షిలో బ్యానర్. కొలువుదీరిన కొత్త సభ. సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. తొలి రోజే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను అగౌరవపరిచిన ప్రభుత్వం. అగౌరవపరిచిందా? ఇలా చెత్తరాతలు చూడండి. వాస్తవంగా నేను కూడా నిన్న టీవీలో చూశానండి. టీవీలో నేను లైవ్ చూశాను. అది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ గుమ్మం వరకు కూడా, గేటు వరకు కూడా కారు రానిచ్చారు. జగన్మోహన్ రెడ్డిది, మెయిన్ వాళ్ళది కాకుండా జగన్మోహన్ రెడ్డిది కూడా. ఆల్ఫాబెటికల్ ప్రకారం వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. జే అంటే ఎక్కడో ఎమ్మెల్యేలు లాస్ట్లో రావాల్సినటువంటి ఆయనది మధ్యలో వీళ్ళ ఇద్దరి తర్వాత ప్రమాణ స్వీకారం చేయించారు. అయినా సరే అవమానం అంట. సీఎం తర్వాత విపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయడం సభ సాంప్రదాయం. విపక్ష నేత, ప్రతిపక్షాలు, ఇక్కడ విపక్షాలు ఏమి లేవు కదా. ప్రతిపక్ష హోదా కూడా లేదురా బాబు జగన్కి. అది కూడా తెలియట్లేదురా పిచ్చ మీకు. విపక్ష నేత ప్రమాణ స్వీకారం చేయడం సభ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలని కాదని మంత్రుల తర్వాత విపక్ష నేత జగన్కు అవకాశం. 40% ఓట్లతో అతి బలమైన పార్టీ వైఎస్ఆర్సీపీ అని కూడా చూడని బాబు సర్కారు. ఒకటి తెలుసుకోండి, మీకు ఎంత శాతం ఓట్లు పడిందని కాదు,
మీకు అక్కడ ప్రతిపక్ష నేతగా ఉండాల్సినటువంటి హోదా కనీసం 27 సీట్లైనా దక్కాలి. ఆ 27 సీట్లు కూడా లేవు కదా, 11 తోటి ఆగిపోయారు. ప్రతిపక్షం కూడా లేదు అక్కడ. అయినా సరే గౌరవం ఇచ్చారు. ఆల్ఫాబెటికల్ ప్రకారం కాకుండా ముందు చేపించారు. కనీసం అది కూడా తెలియకుండా ప్రజలకి విషాన్ని నూరిపోయాలని చూసే ఇలాంటి పత్రికలను ఏం చేయాలండి? 2019లో చంద్రబాబుకు సముచిత గౌరవం కల్పించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరించిన బాబు సర్కారు. 2019లో ప్రతిపక్షం ఉందండి బాబు. ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అది తొలి రోజు 171 మంది సభ్యుల ప్రమాణ స్వీకారం. శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు. ఏపీకి హోదా, కాపులకు రిజర్వేషన్లు. పవన్కు ఆ సత్తా ఉందని నమ్ముతున్నాను. ముద్రగడ. అరే ముద్రగడ, నువ్వు ఒక సన్నాసి ఎదవ్విరా. జగన్ అధికారంలో ఉండగా కాపులకు రిజర్వేషన్ల గురించి ఎందుకు ఫైట్ చేయలేదురా వెధవ? ఈడొక వెధవ. ఇవ్వండి ఈనాడులో సాక్షిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో అయితే ఇదే వస్తాయి నాకు తెలిసి. కొలువు తీరిన గౌరవ సభ. సీఎం హోదాలోనే అసెంబ్లీకి బాబు. 2.5 ఏళ్ల తర్వాత సభా ప్రవేశం. గౌరవ సభకు స్వాగతం అంటూ టీడీపీ సభ్యుల నినాదాలు. మొదటిసారి ఎన్నికైన లోక్సభకు ఘన స్వాగతం. వ్యక్తిగత కారణాలతో సభకు 3 దూరం. నేడు ఆ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ప్రతిజ్ఞ నెరవేర్చుకున్న టీడీపీ అధినేత. 172 మంది ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం. ఇదేం సభా మర్యాద? సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుండగానే జగన్ జంప్. స్పీకర్ ఎన్నికకు వచ్చే ఛాన్స్ లేదు. పులివెందులకు పయనం. ఇది సభను, సభాపతిని అవమానపరచడమే. జగన్కు సముచిత గౌరవం అంట. అది చూద్దాం. జగన్ డైరెక్షన్, సుప్రియ యాక్షన్. తాడేపల్లి రూల్సే వేరు. క్యాంపు ఆఫీస్కు అడ్డగోలుగా సోకులు. ప్రతిపాదనలు, టెండర్లు లేకుండానే పనులు. తర్వాత బిల్లుల కోసం ఆర్ఎండ్బిపై ఒత్తిళ్లు. కుదరదంటే సీఎం ఆఫీసు నుంచి బెదిరింపులు. ప్రశ్నించలేకపోయిన కృష్ణబాబు, ప్రద్యుమ్న. పైగా చెప్పినట్లు చేయాలని అధికారులకు చీవాట్లు. జగన మజాక. రుషికొండ రాజమహల్కు రోజుకు 2000 యూనిట్ల విద్యుత్. ఎవరూ లేకుండా ఈ స్థాయిలో వాడకం. భవనాన్ని వినియోగిస్తే ఇంకెంత అవుతుందో. ప్రస్తుతం నెలకు 60,000 యూనిట్లు వాడకం. దరఖాస్తులో పేర్కొంది 250 కిలోవాట్లు మాత్రమే. రుషికొండపై ఏకంగా 10,000 కిలోవాట్ల హైబ్రిడ్ కంటైనర్ స్టేషన్ నిర్మాణం. మొత్తం విద్యుత్ ఏర్పాట్ల వ్యయం 12.9 కోట్లు. పోలీసుల అదుపులో భారతరెడ్డి పిఏ. షర్మిల, సునీతపై బండబూతులు పోస్ట్ చేసిన వర్రా రవీంద్రారెడ్డి. టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనితపైన బాబు, పవన్, వారి కుటుంబ సభ్యులే అతడి టార్గెట్. 2 ఏళ్లుగా నీచ భాషలో పోస్టులు. పోలీసులకు ఫిర్యాదు చేసిన బుట్టదాఖలు. హోంమంత్రి అయ్యాక అనిత వార్నింగ్. దీంతో పులివెందుల, కదిరి మధ్య రవీంద్రారెడ్డిని పట్టుకున్న పోలీసులు. ఇవేనండి ముఖ్యమైనటువంటి వార్తలు. అయితే ఇంకేం లేవు. పరారీ అయ్యాడు కదా ఆయన. అంటే పరారీ మీన్స్ అక్కడి నుంచి, సభలో నుంచి గౌరవం లేకుండా వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చారు. బట్ ఆయన అయితే అది నిలబెట్టుకోలేకపోయాడనే చెప్పచ్చు. ఇవ్వండి
నాకు తెలిసి ఇంతకు మించి ఏం లేవు. ఇదేం సభా మర్యాద, ఇది ఒకటి చదువుదాం. సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తుండగా మధ్యలోనే జగన్ జంప్. స్పీకర్ ఎన్నికలకు వచ్చే ఛాన్స్ లేదు. పులివెందులకు పయనం. ఇది సభకు సభాపతిని అవమానించడమే. జగన్కు సముచిత గౌరవం. సాధారణ ఎమ్మెల్యేగా పరిగణించకుండా మాజీ సీఎంకు ప్రత్యేక హోదా, ప్రత్యేక మర్యాద, ఉదారంగా వ్యవహరించాలని సీఎం ఆదేశం. జగన్ వాహనానికి అసెంబ్లీ ప్రధాన ద్వారం వరకు అనుమతి. అలాగే అక్షర క్రమం పాటించకుండా ఎమ్మెల్యేగా ప్రమాణానికి ఆహ్వానం. ఇది నిజమండి, ఇది వాస్తవం. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా, అంటే 2019లో ఆయన అవమానించాడు. గేట్ నుంచి రాకుండా కూడా వెనక నుంచి, ప్లస్ దానికి తోడు సీఎం గారు వచ్చే ముందు కటకటాలు వేసేసి వీళ్ళని ఎవరిని రానివ్వకుండా గందరగోళం చేసిన సందర్భాలు మనం చూసాం. బట్ జగన్కి ఆ సిగ్గుతో సగం చచ్చిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడేమో అనిపించింది. గౌరవాన్ని కూడా జీర్ణించుకోలేకపోయాడు జగన్, వాస్తవంగా చెప్పాలంటే. ఇదండి ఈ 3 ప్రధాన వార్తాపత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసినాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.